శాతవాహన కళాశాల భవనాలను రాత్రివేళ అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రాంగణాన్ని, అక్కడి పరిస్థితులను దగ్గరగా పరిశీలించారు. తొలగించిన భవనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 1969 నుంచి నడుస్తున్న ఈ కళాశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కాలేజ్ కు సంబంధించి గతంలోనూ కొన్ని సివిల్ వివాదాలు ఉన్నాయని, అయితే హైకోర్టు కళాశాల పక్షాన స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. తప్పుదారి పట్టించిన అఫిడవిట్లు వేసి ధూళిపాళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి కళాశాలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వాచ్మ్యాన్ పై దాడి చేసి కళాశాల భవనాలను కూల్చిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. డీజీపీ పేరును వాడుతూ పోలీసు వ్యవస్థను బద్నాం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అరాచకాలు సిపి దృష్టికి తీసుకువచ్చామన్నారు. కోర్టు తీర్పులను అమలు చేయడానికి చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయని, అర్ధరాత్రి రౌడీలతో కలిసి కాలేజ్ ను ధ్వంసం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని స్పష్టం చేశారు. ఈ భూమిలో 1.66 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్న కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుని కుట్ర పన్ని ఈ చర్యలు చేపట్టారని, ఈ వ్యవహారంలో ఎంతటి స్థాయి వారైనా చట్టానికి లోబడే వ్యవహరించాలన్నారు.